హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నానండి. అండ్ ఈ రోజు కూడా ఒక సరికొత్త వంటకంతో మేము ముందుకు వచ్చేసాను. ఆ వంటకం వచ్చేసి అంటే కర్రీస్ కాదండి, ఈరోజు నేను పికిల్ చేయబోతున్నాను అనమాట. చికెన్ పికిల్ అంటే అమ్మో అది చాలా కష్టము అని చెప్పేసి బయట నుంచి ఆర్డర్ పెట్టుకుని తెచ్చుకుంటారు. అస్సలు భయపడాల్సిన అవసరం లేదండి. చాలా అంటే చాలా ఈజీ అనమాట చికెన్ పికిల్. మరి ఆ చికెన్ పికిల్ ఎలా చెయ్యాలి అనేది కొలతలతో సహా నేను అన్ని ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి, ఎంత మోతాదులో వేసుకోవాలి అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. ఈసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మరి చికెన్ పికిల్ తయారు చేసేద్దామా? చూస్తున్నారు కదా, చికెన్ మనం చిన్న పీసెస్ లాగా కట్ చేయించుకొని తీసుకురావాలండి. అండ్ ఇవన్నీ కూడా నీట్గా కడుక్కోవాలి. ఇందులో మనం ఇప్పుడు నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ చికెన్లో ఉప్పు అలాగే పసుపు వేసుకొని కలుపుకొని కాసేపు ఉడకబెట్టుకోవాలి. కొంచెం పసుపు, సాల్ట్ ఈ రెండు వేసుకొని కలుపుకోవాలి. మనం ఇలా మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద వాటర్ ఏం పోసుకోకూడదు, జస్ట్ ఇది స్టవ్ మీద పెట్టుకుని మనకి ఇందులో కొంచెం ఉడకంగానే వాటర్ అనేది వచ్చేస్తుంది. పొయ్యి మీద పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. వాటర్ మొత్తం కూడా అసలు ఇంత కూడా డ్రాప్ కూడా వాటర్ ఉండకూడదండి. ఉడకబెట్టుకున్న తర్వాత వాటర్ ఏంది లేకుండా అప్పటి వరకు మనం ఉడకబెట్టుకోవాలి. అండ్ వాటర్ మొత్తం పోవాలండి. అండ్ కొంచెం కూడా వాటర్ ఉండకూడదు. అలా మనం ఉడకబెట్టుకోవాలి. చూసారా వాటర్ ఎట్లా వచ్చేస్తుంది? మనం వాటర్ పోయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాటర్ వచ్చేస్తుంది చికెన్లో. ఈ వాటర్ అంతా మొత్తం పోయేంత వరకు మనం ఉడకబెట్టాలి. చికెన్ పచ్చడి అంటే ఇంట్లో అందరూ ఇష్టపడతారు. ఎప్పుడైనా ఇష్టం లేని కూర వండామంటే ఇక ఏంటి కూర వండావు అని వంకలు పెడతారు. అదే చికెన్ పచ్చడి ఉందనుకోండి, ఇక ఏ కూర వండినా సరే చికెన్ పచ్చడి వేసేసుకొని తినేసేసి వెళ్ళిపోతారనమాట. అందుకని కంపల్సరీగా అంటే మీరు కూడా ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను కాబట్టి ఇంట్లో ట్రై చేయండి. లొట్టలు వేసుకుంటూ తింటారు, అందులో డౌటే లేదు. చికెన్ పచ్చడి అంటే చూస్తున్నారు కదా, వాటర్ అస్సలు లేదు ఎక్కడ కూడా. ఈ విధంగా వాటర్ లేకుండా ఇప్పుడు అయిపోయింది, ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ చికెన్ వచ్చేసి 2 kgs తీసుకున్నాను. దాదాపుగా మనకి 1 లీటర్ ఆయిల్ పడుతుంది. నేను పల్లి ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చికెన్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇది ఫ్రై అయిపోయింది, తీసేసి మనం పక్కన పెట్టుకొని మిగిలిన చికెన్ కూడా ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇంత బ్రౌన్ కలర్లో రావాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా బ్రౌన్ కలర్లో రావాలి. ఎక్కడ కూడా వాటర్ కంటెంట్ అనేది ఉండకూడదు మనకి చికెన్లో. అంత డీప్ ఫ్రై అవ్వాలి. డార్క్ బ్రౌన్ కలర్లో మనం ఫ్రై చేసుకోవాలి. ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి పచ్చడి అంత బాగా నిల్వ ఉంటుంది. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం చికెన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. సౌండ్ చూసారా, గలగలా మన సౌండ్ ఎట్లా వస్తుందో ఆ విధంగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ఇదే ఆయిల్లో ఒక 100 grams నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. అండ్ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో తయారు చేసుకున్న పేస్ట్ అనమాట, బయటిది కాదు. అండ్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఖచ్చితంగా ఇంట్లో తయారు చేసింది మాత్రమే వేసుకోండి. బయట నుంచి తీసుకొచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే మీ పికిల్ సర్వనాశనం అయిపోతుంది అనమాట. ఇది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చి పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఎక్కడ కూడా వాటర్ కంటెంట్ ఉండకూడదు అని చెప్పాం కదా, ఇందులో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్లో కూడా మనకి వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ లేకుండా మనకి ఎక్కడ కనిపించకుండా మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. సో ఈ లోపల మనం ఇందులోకి గరం మసాలా తయారు చేసుకుందాం.
చికెన్ పికిల్లోకి. అండ్ గరం మసాలా కోసం మనం చెక్క, లవంగాయలు, ఇలాచి ఫ్రై చేసుకోవాలి. ధనియాలు, ఒక 2.5 స్పూన్ ధనియాలు వేసాను. హాఫ్ టీ స్పూన్ జీలకర్ర దోరగా ఫ్రై చేసుకోవాలి. బాగా మాడకుండా చూసుకోండి. 1 స్పూను ఆవాలు, 1/2 స్పూను మెంతులు. వేగిపోయింది. ఇప్పుడు ఇది పౌడర్ చేసుకోవాలి. రైట్, మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ముక్క ఈ విధంగా మిగే విధంగా మనకి ఆయిల్ ఉంటే సరిపోతుంది. 2-3 నిమిషాలు వేగిన తర్వాత నేను రోట్లో నూరి పెట్టుకున్నాను గరం మసాలా, ఇది వేసేయాలి. రోట్లోనే నూరాల్సిన అవసరం లేదు, మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ 2 కూడా మ్యాక్సిమం ఇంట్లోనే తయారు చేసుకోండి. ఫ్రెష్గా, అది కూడా ఫ్రెష్గా తయారు చేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 70 గ్రామ్స్ కారం తీసుకున్నాను. కారం ఎక్కువగా కావాలి అనుకున్న వాళ్ళు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. నేను మరీ ఎక్కువ తినను, మరీ తక్కువ తినను, సరిపడా తింటాం మేము ఇక్కడ. సాల్ట్ కూడా సరిపడా తీసుకోండి. అండ్ ఒకవేళ సరిపోతే మళ్ళీ ఒకసారి టేస్ట్ చేసి మనం సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నురుగొస్తుంది కదా, సో ఇట్లా నురుగు రాగానే ఇక స్టవ్ ఆఫ్ చేసేయాలి. అండ్ ఇంకా ఇక్కడితో అయిపోలేదు పికిల్. మనకి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కంప్లీట్ ఇది చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం పిండుకోవాలన్నమాట. అప్పుడే మనకి పికిల్ రెడీ అయినట్టు. సో పుల్లగా, కారంగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ పికిల్. ఒక 2-3 మంత్స్ రావాలి అంటే కనుక ఈ చికెన్ పికిల్ని కంపల్సరిగా మీరు వాటర్ కంటెంట్ ఏం లేకుండా చూసుకోండి. డీప్ ఫ్రై చేసుకుంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి వాటర్ కంటెంట్ ఎక్కడ లేకుండా ఒక 2-3 మంత్స్ మనకి స్టోర్ చేసుకోవచ్చు. కంప్లీట్ చల్లారిన తర్వాత మనం నిమ్మకాయ రసం పిండుకుందాం. అండ్ నేను వచ్చేసి 5 నిమ్మకాయలు తీసుకున్నాను. ఈ 5 నిమ్మకాయల రసం మనం పికిల్లో పిండుకోవాలన్నమాట. పచ్చడి కంప్లీట్గా మనకి చల్లారిపోయింది. ఇప్పుడు నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పోసుకున్న తర్వాత మొత్తం కలుపుకోవాలి. దీన్ని అలానే 2 డేస్ వదిలేయాలి. పులుపు ఎక్కువ తినేవాళ్ళు కావాలనుకుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. అండ్ కంపల్సరిగా వాటర్ కంటెంట్ లేకుండా చూసుకోండి. డీప్ ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రై చేసేటప్పుడు చక్కగా డీప్గా ఫ్రై చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే గరం మసాలా ఇంట్లో తయారు చేసుకుంది మాత్రమే వాడండి. బయట తెచ్చుకుంది అసలు వాడకండి, మనకి టేస్ట్ రాదు. అండ్ చాలా మనం బయట ఆర్డర్ పెట్టుకున్నప్పుడు బాగా ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది పచ్చడి. సో దానికి కారణం ఏంటంటే కొన్ని కలర్స్ యూస్ చేస్తారనమాట, రెడ్ కలర్ ఎర్రగా కనిపించడం కోసం. అండ్ బయట కారం తీసుకొస్తారు, అందులో కూడా కారంలో రంగు కలుపుతారు కాబట్టి మనకి రెడ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ కారం కూడా మేము ఇంట్లో తయారు చేసింది కాబట్టి సో మొత్తం కూడా పచ్చడి చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది. నేను ఎప్పుడు పచ్చడి చేసినా సరే చాలా టేస్టీగానే ఉంటుంది అనమాట. పళ్ళలు కంచాలు తినేస్తారనమాట. చికెన్ పికిల్ అంటే అంత ఇష్టం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ చికెన్ పచ్చడి ఎలా ఉందో నేను టేస్ట్ చేసి చూపిస్తాను. వేడి అన్నంలో చికెన్ పికిల్ వేసుకొని తింటే ఉంటుంది. వేడి అన్నం, చికెన్ పచ్చడి, పులుపు,
కారం అన్నీ సరిపోయినాయి. ఇప్పుడే చేసా, అయినా టేస్టీగా ఉండే. 2 days తర్వాత బాగా మాగిన తర్వాత తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ముక్కకి పులుపు అన్నీ పడతాయి అన్నమాట. అండ్ మేము ఎక్కువగా హెవీ కారం అంటే నాలుక మండిపోయే విధమైన కారం అయితే తినము, నార్మల్గా తింటాము. అందుకే మా ఇంట్లో చిన్నపిల్లలు కూడా చికెన్ పచ్చడి ఈజీగా తినేస్తారనమాట. చాలా బాగుంది, మీరు కూడా ట్రై చేయండి. సో మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ పచ్చడి మాత్రం మీ ఇంట్లో తప్పకుండా తయారు చేసుకోండి.